నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మాస్టర్ క్లాస్ 22 ఈ వీడియోలో మనం 100 ఇంగ్లీష్ పదాలను నేర్చుకోబోతున్నాం. ఇది లెసన్ 106-110 కలిపి చేసిన వీడియో. లెట్స్ స్టార్ట్. వయా. వయాని తెలుగులో ద్వారా అని అంటాం. We went via హైదరాబాద్. We went via హైదరాబాద్. మేము హైదరాబాద్ ద్వారా వెళ్ళాం. Send the letter via email. Send the letter via email. ఈమెయిల్ ద్వారా లెటర్ పంపండి. వేరియేషన్. వేరియేషన్ని తెలుగులో వేరియేషన్ లేదా మార్పు అని అంటాం. There is a variation in prices. There is a variation in prices. ధరల్లో మార్పు ఉంది. This design has many variations. This design has many variations. ఈ డిజైన్కు చాలా వేరియేషన్లు ఉన్నాయి. వానిష్. వానిష్ని తెలుగులో అదృశ్యమవ్వడం అని అంటాం. The cat vanished suddenly. The cat vanished suddenly. పిల్లి అకస్మాత్తుగా అదృశ్యమైంది. His fear vanished. His fear vanished. అతని భయం పోయింది. వ్యాన్. వ్యాన్ని తెలుగులో వ్యాన్ అని అంటాం. The van stopped near the school. The van stopped near the school. వ్యాన్ స్కూల్ దగ్గర ఆగింది. They traveled in a van. They traveled in a van. వారు వ్యాన్లో ప్రయాణించారు. వాల్యుబుల్. వాల్యుబుల్ని తెలుగులో విలువైన అని అంటాం. Your time is valuable. Your time is valuable. మీ సమయం విలువైనది. This is a valuable gift. This is a valuable gift. ఇది విలువైన బహుమతి. వాక్యూమ్. వాక్యూమ్ని తెలుగులో శూన్యం అని అంటాం. Use a vacuum to clean the floor. Use a vacuum to clean the floor. నేలను శుభ్రం చేయడానికి వాక్యూమ్ ఉపయోగించండి. The room was in a vacuum. The room was in a vacuum. గది శూన్యంలో ఉంది. యుటిలిటీ. యుటిలిటీని తెలుగులో ఉపయోగం అని అంటాం. This tool has great utility. This tool has great utility. ఈ సాధనం మంచి ఉపయోగం కలిగిస్తుంది. Utility bills are high this month. Utility bills are high this month. ఈ నెల యుటిలిటీ బిల్లులు ఎక్కువ. యూజువల్. యూజువల్ని తెలుగులో సాధారణ అని అంటాం. I came at the usual time. I came at the usual time. అతను సాధారణ సమయానికి వచ్చాడు. This is my usual routine. This is my usual routine. ఇది నా సాధారణ పనితీరు. అప్పర్. అప్పర్ని తెలుగులో పైభాగం అని అంటాం. The upper shelf is empty. The upper shelf is empty. పై షెల్ఫ్ ఖాళీగా ఉంది. She lives on the upper floor. She lives on the upper floor. ఆమె పై అంతస్తులో ఉంటుంది. యూసేజ్. యూసేజ్ని తెలుగులో వినియోగం అని అంటాం. The usage of water must be controlled. The usage of water must be controlled. నీటి వినియోగం నియంత్రించాలి. This word has two usages. This word has two usages. ఈ పదానికి రెండు ఉపయోగాలు ఉన్నాయి. అప్సెట్. అప్సెట్ని తెలుగులో మనస్తాపం అని అంటాం.
ఐ యామ్ అప్సెట్ టుడే. ఐ యామ్ అప్సెట్ టుడే. నేను ఈరోజు బాధగా ఉన్నాను. డోంట్ గెట్ అప్సెట్. డోంట్ గెట్ అప్సెట్. బాధపడవద్దు. అర్జెంట్. అర్జెంట్ని తెలుగులో తక్షణ అని అంటాం. దిస్ వర్క్ ఈజ్ అర్జెంట్. దిస్ వర్క్ ఈజ్ అర్జెంట్. ఈ పని అత్యవసరం. కాల్ మీ ఫర్ అర్జెంట్ మ్యాటర్స్. కాల్ మీ ఫర్ అర్జెంట్ మ్యాటర్స్. అత్యవసర విషయాలకు నాకు కాల్ చేయండి. అప్స్టేర్స్. అప్స్టేర్స్ని తెలుగులో పై అంతస్తు అని అంటాం. షీ వెంట్ అప్స్టేర్స్. షీ వెంట్ అప్స్టేర్స్. ఆమె పై అంతస్తుకు వెళ్ళింది. మై రూమ్ ఈజ్ అప్స్టేర్స్. మై రూమ్ ఈజ్ అప్స్టేర్స్. నా గది పై అంతస్తులో ఉంది. అప్హోల్డ్. అప్హోల్డ్ని తెలుగులో నిర్వహించడం అని అంటాం. వి మస్ట్ అప్హోల్డ్ జస్టిస్. వి మస్ట్ అప్హోల్డ్ జస్టిస్. మనం న్యాయాన్ని నిలబెట్టాలి. హీ అప్హెల్డ్ ద రూల్స్. హీ అప్హెల్డ్ ద రూల్స్. అతను నియమాలను నిర్వహించాడు. అప్గ్రేడ్. అప్గ్రేడ్ని తెలుగులో మెరుగుపరచడం అని అంటాం. ఐ నీడ్ టు అప్గ్రేడ్ మై ఫోన్. ఐ నీడ్ టు అప్గ్రేడ్ మై ఫోన్. నా ఫోన్ను మెరుగుపరచాలి. దే అప్గ్రేడెడ్ ద సాఫ్ట్వేర్. దే అప్గ్రేడెడ్ ద సాఫ్ట్వేర్. వారు సాఫ్ట్వేర్ను మెరుగుపరిచారు. యూనివర్సల్. యూనివర్సల్ని తెలుగులో స్వతంత్ర అని అంటాం. లవ్ ఈజ్ యూనివర్సల్. లవ్ ఈజ్ యూనివర్సల్. ప్రేమ స్వతంత్ర ఉంది. దిస్ రూల్ ఈజ్ యూనివర్సల్. దిస్ రూల్ ఈజ్ యూనివర్సల్. ఈ నియమం సామాన్యంగా వర్తిస్తుంది. యునైటెడ్. యునైటెడ్ని తెలుగులో ఐక్యమైన అని అంటాం. వి స్టాండ్ యునైటెడ్. వి స్టాండ్ యునైటెడ్. మనం ఐక్యంగా నిలుస్తాం. ద పీపుల్ ఆర్ యునైటెడ్. ద పీపుల్ ఆర్ యునైటెడ్. ప్రజలు ఐక్యంగా ఉన్నారు. అన్వెయిల్. అన్వెయిల్ని తెలుగులో వెల్లడించడం అని అంటాం. దే విల్ అన్వెయిల్ ద స్టాట్యూ టుమారో. దే విల్ అన్వెయిల్ ద స్టాట్యూ టుమారో. వారు రేపు విగ్రహాన్ని వెల్లడి చేస్తారు. ద ప్లాన్ వాజ్ అన్వెయిల్డ్. ద ప్లాన్ వాజ్ అన్వెయిల్డ్. ప్రణాళిక వెల్లడి చేయబడింది. అన్యూజువల్. అన్యూజువల్ని తెలుగులో అసాధారణ అని అంటాం. దిస్ ఈజ్ అన్యూజువల్ బిహేవియర్. దిస్ ఈజ్ అన్యూజువల్ బిహేవియర్. ఇది అసాధారణ ప్రవర్తన. ద వెదర్ ఈజ్ అన్యూజువల్ టుడే. ద వెదర్ ఈజ్ అన్యూజువల్ టుడే. ఈరోజు వాతావరణం అసాధారణంగా ఉంది. అన్ప్రెసిడెంటెడ్. అన్ప్రెసిడెంటెడ్ని తెలుగులో ఎప్పుడూ లేనిది అని అంటాం. దిస్ ఈజ్ యాన్ అన్ప్రెసిడెంటెడ్ ఈవెంట్. దిస్ ఈజ్ యాన్ అన్ప్రెసిడెంటెడ్ ఈవెంట్. ఇది ఎప్పుడూ లేని సంఘటన. ద క్రౌడ్ వాజ్ అన్ప్రెసిడెంటెడ్. ద క్రౌడ్ వాజ్ అన్ప్రెసిడెంటెడ్. జనాలు ఎప్పుడూ లేనంతగా వచ్చారు. అన్ప్లెజెంట్. అన్ప్లెజెంట్ని తెలుగులో అసహ్యమైన అని అంటాం. దట్ స్మెల్ ఈజ్ అన్ప్లెజెంట్. దట్ స్మెల్ ఈజ్ అన్ప్లెజెంట్. ఆ వాసన అసహ్యంగా ఉంది. ఇట్ వాజ్ యాన్ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ యాన్ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. అది అసహ్యమైన అనుభవం.
అన్నెసెసరీ. అన్నెసెసరీని తెలుగులో అవసరం లేని అని అంటాం. డోంట్ టేక్ అన్నెసెసరీ స్ట్రెస్. డోంట్ టేక్ అన్నెసెసరీ స్ట్రెస్. అవసరం లేని ఒత్తిడి తీసుకోకండి. దిస్ వర్క్ ఈజ్ అన్నెసెసరీ. దిస్ వర్క్ ఈజ్ అన్నెసెసరీ. ఈ పని అవసరం లేదు. థియాలజీ. థియాలజీని తెలుగులో దైవశాస్త్రం అని అంటాం. హీ స్టడీడ్ థియాలజీ ఇన్ కాలేజ్. హీ స్టడీడ్ థియాలజీ ఇన్ కాలేజ్. అతను కాలేజీలో దైవశాస్త్రం నేర్చుకున్నాడు. థియాలజీ డీల్స్ విత్ రిలీజియస్ బిలీఫ్స్. థియాలజీ డీల్స్ విత్ రిలీజియస్ బిలీఫ్స్. దైవశాస్త్రం మత నమ్మకాల గురించి చెబుతుంది. యూనివర్స్. యూనివర్స్ని తెలుగులో ప్రపంచం అని అంటాం. ద యూనివర్స్ ఈజ్ హ్యూజ్. ద యూనివర్స్ ఈజ్ హ్యూజ్. ప్రపంచం ఎంతో పెద్దది. వీ స్టడీ ద యూనివర్స్. వీ స్టడీ ద యూనివర్స్. మనం ప్రపంచాన్ని అధ్యయనం చేస్తాం. యూనిఫై. యూనిఫైని తెలుగులో ఒకటిగా చేయడం అని అంటాం. వి మస్ట్ యూనిఫై ద టీమ్. వి మస్ట్ యూనిఫై ద టీమ్. మనం జట్టును ఒకటిగా చేయాలి. ద లీడర్ యూనిఫైడ్ ద గ్రూప్స్. ద లీడర్ యూనిఫైడ్ ద గ్రూప్స్. నాయకుడు గ్రూపులను ఒకటిగా చేశాడు. అండర్ గ్రాడ్యుయేట్. అండర్ గ్రాడ్యుయేట్ని తెలుగులో బీటెక్ లేదా డిగ్రీ చదువుతున్న విద్యార్థి అని అంటాం. షీ ఈజ్ యాన్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. షీ ఈజ్ యాన్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. ఆమె డిగ్రీ చదువుతున్న విద్యార్థిని. ఐ ఫినిష్డ్ మై అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. ఐ ఫినిష్డ్ మై అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. నేను నా డిగ్రీ కోర్సు పూర్తి చేశాను. ట్రౌజర్స్. ట్రౌజర్స్ని తెలుగులో ప్యాంట్ లేదా తొడుగులు అని అంటాం. హీ బాట్ న్యూ ట్రౌజర్స్ టుడే. హీ బాట్ న్యూ ట్రౌజర్స్ టుడే. అతను ఈరోజు కొత్త ప్యాంట్ కొనుగొన్నారు. దీస్ ట్రౌజర్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్. దీస్ ట్రౌజర్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్. ఈ ప్యాంట్ చాలా సౌకర్యంగా ఉంది. అండర్నీత్. అండర్నీత్ని తెలుగులో కింద లేదా దిగువ అని అంటాం. ద కీస్ ఆర్ అండర్నీత్ ద టేబుల్. ద కీస్ ఆర్ అండర్నీత్ ద టేబుల్. తాళాలు టేబుల్ కింద ఉన్నాయి. ద క్యాట్ ఈజ్ హైడింగ్ అండర్నీత్ ద బెడ్. ద క్యాట్ ఈజ్ హైడింగ్ అండర్నీత్ ద బెడ్. పిల్లి మంచం కింద దాక్కుంది. యూనిఫామ్. యూనిఫామ్ని తెలుగులో యూనిఫామ్ అని అంటాం. స్టూడెంట్స్ వేర్ ఏ యూనిఫామ్ టు స్కూల్. స్టూడెంట్స్ వేర్ ఏ యూనిఫామ్ టు స్కూల్. విద్యార్థులు స్కూల్కు యూనిఫామ్ వేసుకుంటారు. హిజ్ యూనిఫామ్ ఈజ్ వెరీ నీట్. హిజ్ యూనిఫామ్ ఈజ్ వెరీ నీట్. అతని యూనిఫామ్ చాలా శుభ్రంగా ఉంది. అన్ఫార్చునేట్లీ. అన్ఫార్చునేట్లీని తెలుగులో దురదృష్టవశాత్తు అని అంటాం. అన్ఫార్చునేట్లీ ఐ మిస్డ్ ద బస్. అన్ఫార్చునేట్లీ ఐ మిస్డ్ ద బస్. దురదృష్టవశాత్తు నేను బస్సు మిస్ అయ్యాను. అన్ఫార్చునేట్లీ ద ఈవెంట్ వాజ్ క్యాన్సిల్డ్. అన్ఫార్చునేట్లీ ద ఈవెంట్ వాజ్ క్యాన్సిల్డ్. దురదృష్టవశాత్తు ఈ ఈవెంట్ రద్దయింది. అన్ఫేర్. అన్ఫేర్ని తెలుగులో అన్యాయం అని అంటాం. ఇట్ ఈస్ అన్ఫేర్ టు బ్లేమ్ హిమ్. ఇట్ ఈస్ అన్ఫేర్ టు బ్లేమ్ హిమ్. అతన్ని నిందించడం అన్యాయం. ద రూల్స్ ఆర్ అన్ఫేర్. ద రూల్స్ ఆర్ అన్ఫేర్. ఆ నియమాలు అన్యాయంగా ఉన్నాయి. అన్కంఫర్టబుల్. అన్కంఫర్టబుల్ని తెలుగులో అసౌకర్యంగా లేదా ఇబ్బందిగా అని అంటాం. దిస్ చైర్ ఈజ్ అన్కంఫర్టబుల్. దిస్ చైర్ ఈజ్ అన్కంఫర్టబుల్. ఈ కుర్చీ అసౌకర్యంగా ఉంది.
I felt uncomfortable in that room. I felt uncomfortable in that room. ఆ గదిలో నాకు ఇబ్బంది అనిపించింది. అన్డౌటెడ్లీ. అన్డౌటెడ్లీని తెలుగులో నిస్సందేహంగా లేదా ఖచ్చితంగా అని అంటాం. షీ ఈజ్ అన్డౌటెడ్లీ ద బెస్ట్ ప్లేయర్. షీ ఈజ్ అన్డౌటెడ్లీ ద బెస్ట్ ప్లేయర్. ఆమె నిస్సందేహంగా మంచి ఆటగాళ్లలో ఒకరు. దిస్ ఈజ్ అన్డౌటెడ్లీ ట్రూ. దిస్ ఈజ్ అన్డౌటెడ్లీ ట్రూ. ఇది నిస్సందేహంగా నిజం. అండర్గో. అండర్గోని తెలుగులో అనుభవించడం లేదా ఎదుర్కోవడం అని అంటాం. హీ విల్ అండర్గో సర్జరీ. హీ విల్ అండర్గో సర్జరీ. అతను శస్త్రచికిత్సను అనుభవించబోతున్నాడు. We all undergo challenges. We all undergo challenges. మనమందరం సవాళ్లను ఎదుర్కొంటాము. టిపికల్. టిపికల్ని తెలుగులో సాధారణమైన లేదా తరచూ కనిపించే అని అంటాం. ఇట్ ఈజ్ ఏ టిపికల్ డే ఫర్ మీ. ఇట్ ఈజ్ ఏ టిపికల్ డే ఫర్ మీ. అది నా సాధారణ రోజు. దిస్ ఈజ్ ఏ టిపికల్ మిస్టేక్. దిస్ ఈజ్ ఏ టిపికల్ మిస్టేక్. ఇది సాధారణ తప్పు. అంబ్రెల్లా. అంబ్రెల్లాని తెలుగులో ఛత్రం లేదా గొడుగు అని అంటాం. టేక్ యాన్ అంబ్రెల్లా, ఇట్ మే రెయిన్. టేక్ యాన్ అంబ్రెల్లా, ఇట్ మే రెయిన్. గొడుగు తీసుకో, వర్షం పడవచ్చు. ఐ లాస్ట్ మై అంబ్రెల్లా. ఐ లాస్ట్ మై అంబ్రెల్లా. నేను నా గొడుగును పోగొట్టుకున్నాను. అన్ఎంప్లాయిడ్. అన్ఎంప్లాయిడ్ని తెలుగులో ఉద్యోగం లేని అని అంటాం. హీ హ్యాస్ బీన్ అన్ఎంప్లాయిడ్ ఫర్ 3 months. హీ హ్యాస్ బీన్ అన్ఎంప్లాయిడ్ ఫర్ 3 months. అతను 3 నెలలుగా ఉద్యోగం లేకుండా ఉన్నాడు. మెనీ పీపుల్ బికేమ్ అన్ఎంప్లాయిడ్ డ్యూరింగ్ ద క్రైసిస్. మెనీ పీపుల్ బికేమ్ అన్ఎంప్లాయిడ్ డ్యూరింగ్ ద క్రైసిస్. సంక్షోభ సమయంలో చాలామంది ఉద్యోగం లేకుండా అయ్యారు. అన్ఎక్స్పెక్టెడ్. అన్ఎక్స్పెక్టెడ్ని తెలుగులో అనుకోని లేదా ఊహించని అని అంటాం. వీ గాట్ యాన్ అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ టుడే. వీ గాట్ యాన్ అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ టుడే. ఈరోజు మనకు అనుకోని అతిథి వచ్చాడు. ద రిజల్ట్స్ వెర్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. ద రిజల్ట్స్ వెర్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఫలితాలు పూర్తిగా ఊహించని విధంగా వచ్చాయి. అండర్మైన్. అండర్మైన్ని తెలుగులో దెబ్బతీయడం లేదా బలహీనపరచడం అని అంటాం. డోంట్ అండర్మైన్ హిస్ కాన్ఫిడెన్స్. డోంట్ అండర్మైన్ హిస్ కాన్ఫిడెన్స్. అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకండి. రూమర్స్ కెన్ అండర్మైన్ ట్రస్ట్. రూమర్స్ కెన్ అండర్మైన్ ట్రస్ట్. పుకార్లు నమ్మకాన్ని బలహీనపరచవచ్చు. అన్సెర్టానిటీ. అన్సెర్టానిటీని తెలుగులో అనిశ్చితి అని అంటాం. దేర్ ఈజ్ అన్సెర్టానిటీ ఇన్ ప్లాన్స్. దేర్ ఈజ్ అన్సెర్టానిటీ ఇన్ ప్లాన్స్. ప్రణాళికల్లో అనిశ్చితి ఉంది. అన్సెర్టానిటీ మేక్స్ పీపుల్ వరీడ్. అన్సెర్టానిటీ మేక్స్ పీపుల్ వరీడ్. అనిశ్చితి మనుషులను ఆందోళనకు గురి చేస్తుంది. అన్కాన్షియస్. అన్కాన్షియస్ని తెలుగులో అవగాహన లేకుండా లేదా అపస్మారక స్థితి అని అంటాం. హీ ఫెల్ అన్కాన్షియస్. హీ ఫెల్ అన్కాన్షియస్. అతను అపస్మారక స్థితిలో పడ్డాడు. షీ వాజ్ అన్కాన్షియస్ ఫర్ 2 hours. షీ వాజ్ అన్కాన్షియస్ ఫర్ 2 hours. ఆమె 2 గంటలు అపస్మారకంగా ఉంది. అంకుల్. అంకుల్ని తెలుగులో మామ లేదా బాబాయ్ అని అంటాం. మై అంకుల్ ఈజ్ విజిటింగ్ టుడే. మై అంకుల్ ఈజ్ విజిటింగ్ టుడే. నా బాబాయ్ ఇవాళ వస్తున్నారు.
అంకుల్ బాట్ మీ స్వీట్స్. అంకుల్ బాట్ మీ స్వీట్స్. మామ నాకు మిఠాయిలు కొనిచ్చాడు. ట్యూషన్. ట్యూషన్ని తెలుగులో ట్యూషన్ అని అంటాం. ఐ గో ఫర్ ట్యూషన్ ఎవ్రీ డే. ఐ గో ఫర్ ట్యూషన్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు ట్యూషన్కి వెళ్తాను. ట్యూషన్ ఫీజ్ ఆర్ హై. ట్యూషన్ ఫీజ్ ఆర్ హై. ట్యూషన్ ఫీజులు ఎక్కువ. ఎనీథింగ్ ఎల్స్. ఎనీథింగ్ ఎల్స్ని తెలుగులో ఇంకేమైనా అని అంటాం. డూ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. డూ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. నీకు ఇంకేమైనా కావాలా. ఎనీథింగ్ ఎల్స్ టు సే. ఎనీథింగ్ ఎల్స్ టు సే. చెప్పడానికి ఇంకేమైనా ఉందా. అనేబుల్. అనేబుల్ని తెలుగులో చేయలేకపోయినా అని అంటాం. ఐ ఆమ్ అనేబుల్ టు అటెండ్. ఐ ఆమ్ అనేబుల్ టు అటెండ్. నేను హాజరు కాలేకపోయాను. షీ వాజ్ అనేబుల్ టు స్పీక్. షీ వాజ్ అనేబుల్ టు స్పీక్. ఆమె మాట్లాడలేకపోయింది. అల్టిమేట్లీ. అల్టిమేట్లీని తెలుగులో చివరికి లేదా చివర్లో అని అంటాం. అల్టిమేట్లీ హీ ఓన్. అల్టిమేట్లీ హీ ఓన్. చివరికి అతను గెలిచాడు. వీ విల్ సక్సీడ్ అల్టిమేట్లీ. వీ విల్ సక్సీడ్ అల్టిమేట్లీ. చివరికి మనం విజయం సాధిస్తాం. ట్యూన్. ట్యూన్ని తెలుగులో స్వరము లేదా సంగీతం అని అంటాం. ఐ లైక్ దిస్ ట్యూన్. ఐ లైక్ దిస్ ట్యూన్. నాకు ఈ స్వరం నచ్చింది. షీ హమ్డ్ ఏ స్వీట్ ట్యూన్. షీ హమ్డ్ ఏ స్వీట్ ట్యూన్. ఆమె తీయని స్వరం ఆలపించింది. ట్యూబ్. ట్యూబ్ని తెలుగులో నాళిక లేదా గొట్టం అని అంటాం. ద ట్యూబ్ ఈజ్ లీకింగ్. ద ట్యూబ్ ఈజ్ లీకింగ్. గొట్టం లీక్ అవుతోంది. యూజ్ ఏ న్యూ టూత్పేస్ట్ ట్యూబ్. యూజ్ ఏ న్యూ టూత్పేస్ట్ ట్యూబ్. కొత్త టూత్పేస్ట్ గొట్టం వాడు. ట్రబుల్డ్. ట్రబుల్డ్ని తెలుగులో బాధల్లో ఉన్నా అని అంటాం. షీ లుక్డ్ ట్రబుల్డ్. షీ లుక్డ్ ట్రబుల్డ్. ఆమె బాధల్లో ఉన్నట్లు కనిపించింది. హీ ఈజ్ ట్రబుల్డ్ బై స్ట్రెస్. హీ ఈజ్ ట్రబుల్డ్ బై స్ట్రెస్. అతను ఒత్తిడితో బాధపడుతున్నాడు. ట్రాపికల్. ట్రాపికల్ని తెలుగులో ఉష్ణమండల అని అంటాం. ఇండియా హ్యాజ్ ఏ ట్రాపికల్ క్లైమేట్. ఇండియా హ్యాజ్ ఏ ట్రాపికల్ క్లైమేట్. భారతదేశానికి ఉష్ణమండల వాతావరణం ఉంది. ట్రాపికల్ ఫ్రూట్స్ ఆర్ టేస్టీ. ట్రాపికల్ ఫ్రూట్స్ ఆర్ టేస్టీ. ఉష్ణమండల పండ్లు రుచిగా ఉంటాయి. సునామీ. సునామీని తెలుగులో సునామీ అని అంటాం. ద సునామీ కాజ్డ్ డ్యామేజ్. ద సునామీ కాజ్డ్ డ్యామేజ్. సునామీ భారీ నష్టం కలిగించింది. సునామీ వార్నింగ్స్ వేర్ ఇష్యూడ్. సునామీ వార్నింగ్స్ వేర్ ఇష్యూడ్. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ట్రియో. ట్రియోని తెలుగులో ముగ్గురు అని అంటాం. దే పెర్ఫార్మ్డ్ యాజ్ ఏ ట్రియో. దే పెర్ఫార్మ్డ్ యాజ్ ఏ ట్రియో. వారు ముగ్గురుగా ప్రదర్శించారు. ద ట్రియో ఓన్ ద మ్యాచ్. ద ట్రియో ఓన్ ద మ్యాచ్. ముగ్గురు మ్యాచ్ గెలిచారు. ట్రిలియన్. ట్రిలియన్ని తెలుగులో 1,00,000 కోట్ల అని అంటాం. ద కంపెనీ ఈజ్ వర్త్ ఏ ట్రిలియన్ డాలర్స్. ద కంపెనీ ఈజ్ వర్త్ ఏ ట్రిలియన్ డాలర్స్. ఆ కంపెనీ విలువ 1,00,000 కోట్ల డాలర్లు. ట్రిలియన్ ఈజ్ ఏ వెరీ బిగ్ నెంబర్. ట్రిలియన్ ఈజ్ ఏ వెరీ బిగ్ నెంబర్. ట్రిలియన్ చాలా పెద్ద సంఖ్య. ట్రూప్. ట్రూప్ని తెలుగులో సైనిక బృందం
అని అంటాం. ద ట్రూప్స్ మూవ్డ్ ఫార్వర్డ్. ద ట్రూప్స్ మూవ్డ్ ఫార్వర్డ్. సైనిక బృందం ముందుకు సాగింది. మోర్ ట్రూప్స్ వెర్ సెంట్. మోర్ ట్రూప్స్ వెర్ సెంట్. మరిన్ని సైనికులు పంపబడ్డారు. ట్రిక్కీ. ట్రిక్కీని తెలుగులో కష్టమైన లేదా మోసపూరితమైన అని అంటాం. దిస్ క్వశ్చన్ ఈజ్ ట్రిక్కీ. దిస్ క్వశ్చన్ ఈజ్ ట్రిక్కీ. ఈ ప్రశ్న కష్టంగా ఉంది. ట్రిక్కీ సిచ్యువేషన్స్ నీడ్ పేషెన్స్. ట్రిక్కీ సిచ్యువేషన్స్ నీడ్ పేషెన్స్. కష్ట పరిస్థితుల్లో ఓర్పు అవసరం. ట్రైబ్యునల్. ట్రైబ్యునల్ని తెలుగులో న్యాయస్థానం అని అంటాం. ద కేస్ వెంట్ టు ద ట్రైబ్యునల్. ద కేస్ వెంట్ టు ద ట్రైబ్యునల్. కేసు న్యాయస్థానానికి వెళ్ళింది. ద ట్రైబ్యునల్ మేడ్ ఏ డిస్కషన్. ద ట్రైబ్యునల్ మేడ్ ఏ డిస్కషన్. న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్క్రిప్ట్. ట్రాన్స్క్రిప్ట్ని తెలుగులో లిఖిత ప్రతులు లేదా రికార్డు అని అంటాం. ఐ నీడ్ మై అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్. ఐ నీడ్ మై అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్. నాకు నా చదువు రాత ప్రతులు కావాలి. ద ట్రాన్స్క్రిప్ట్ వాజ్ ఈమెయిల్డ్ టు మీ. ద ట్రాన్స్క్రిప్ట్ వాజ్ ఈమెయిల్డ్ టు మీ. రాత ప్రతి నాకు ఈమెయిల్ చేశారు. ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ని తెలుగులో వ్యవహారం అని అంటాం. ద బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్. ద బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్. బ్యాంక్ వ్యవహారం విఫలమైంది. ద ట్రాన్సాక్షన్ వాజ్ సక్సెస్ఫుల్. ద ట్రాన్సాక్షన్ వాజ్ సక్సెస్ఫుల్. ఆ వ్యవహారం విజయవంతమైంది. టో. టోని తెలుగులో పాదవేళ్ళు అని అంటాం. హీ హర్ట్ హిస్ టో. హీ హర్ట్ హిస్ టో. అతని పాదవేళ్లకు గాయం అయ్యింది. మై టో ఈజ్ స్వోలెన్. మై టో ఈజ్ స్వోలెన్. నా పాదవేలు ఊబిగా ఉంది. టోస్ట్. టోస్ట్ని తెలుగులో టోస్ట్ లేదా కాల్చిన బ్రెడ్ అని అంటాం. ఐ ఏట్ బటర్ టోస్ట్. ఐ ఏట్ బటర్ టోస్ట్. నేను బటర్ టోస్ట్ తిన్నాను. షీ మేడ్ టోస్ట్ ఫర్ బ్రేక్ఫాస్ట్. షీ మేడ్ టోస్ట్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఆమె బ్రేక్ఫాస్ట్కు టోస్ట్ చేసింది. ట్రాన్స్ఫార్మ్. ట్రాన్స్ఫార్మ్ని తెలుగులో మార్పు చేయడం లేదా రూపాంతరం చేయడం అని అంటాం. ఎడ్యుకేషన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. ఎడ్యుకేషన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. విద్య నీ జీవితాన్ని మార్చగలదు. ద ప్లేస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఆఫ్టర్ రినోవేషన్. ద ప్లేస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఆఫ్టర్ రినోవేషన్. పునర్నిర్మాణం తర్వాత ఆ స్థలం మారిపోయింది. టాయిలెట్. టాయిలెట్ని తెలుగులో మలమూత్రాల గది అని అంటాం. ద టాయిలెట్ ఈజ్ క్లీన్. ద టాయిలెట్ ఈజ్ క్లీన్. టాయిలెట్ శుభ్రంగా ఉంది. వేర్ ఈజ్ ద టాయిలెట్. వేర్ ఈజ్ ద టాయిలెట్. టాయిలెట్ ఎక్కడ ఉంది. ట్రాన్సిషన్. ట్రాన్సిషన్ని తెలుగులో మార్పు లేదా మార్పిడి దశ అని అంటాం. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రాన్సిషన్స్. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రాన్సిషన్స్. జీవితం మార్పులతో నిండి ఉంటుంది. ద కంపెనీ ఈజ్ ఇన్ ట్రాన్సిషన్. ద కంపెనీ ఈజ్ ఇన్ ట్రాన్సిషన్. కంపెనీ మార్పిడి దశలో ఉంది. టోల్. టోల్ని తెలుగులో పన్ను లేదా ఫీజు అని అంటాం. పే ద టోల్ ఎట్ ద గేట్. పే ద టోల్ ఎట్ ద గేట్. గేటు వద్ద టోల్ చెల్లించు. ద టోల్ చార్జెస్ ఇంక్రీజ్డ్. ద టోల్ చార్జెస్ ఇంక్రీజ్డ్. టోల్ ఛార్జీలు పెరిగాయి. టన్. టన్ని తెలుగులో
టన్ను అని అంటాం. దే ఎక్స్‌పోర్టెడ్ 1 టన్ ఆఫ్ రైస్. దే ఎక్స్‌పోర్టెడ్ 1 టన్ ఆఫ్ రైస్. వారు 1 టన్ను బియ్యం ఎగుమతి చేశారు. ద ట్రక్ క్యారీస్ మెనీ టన్స్ ఆఫ్ లోడ్. ద ట్రక్ క్యారీస్ మెనీ టన్స్ ఆఫ్ లోడ్. ఆ ట్రక్ చాలా టన్నుల బరువు మోస్తుంది. ట్రాన్స్మిషన్. ట్రాన్స్మిషన్ని తెలుగులో ప్రసారం లేదా పంపకం అని అంటాం. ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ద సిగ్నల్ ఈజ్ క్లియర్. ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ద సిగ్నల్ ఈజ్ క్లియర్. సంకేతం ప్రసారం స్పష్టంగా ఉంది. ద డిసీజ్ స్ప్రెడ్స్ త్రూ ట్రాన్స్మిషన్. ద డిసీజ్ స్ప్రెడ్స్ త్రూ ట్రాన్స్మిషన్. వ్యాధి ప్రసారంతో వ్యాపిస్తుంది. ట్రావెల్. ట్రావెల్ని తెలుగులో ప్రయాణం చేయడం అని అంటాం. ఐ లవ్ టు ట్రావెల్. ఐ లవ్ టు ట్రావెల్. నాకు ప్రయాణం చేయడం ఇష్టం. దే విల్ ట్రావెల్ టుమారో. దే విల్ ట్రావెల్ టుమారో. వారు రేపు ప్రయాణిస్తారు. నేమ్ ఆఫ్ అప్లికెంట్. నేమ్ ఆఫ్ అప్లికెంట్ని తెలుగులో అభ్యర్థి పేరు అని అంటాం. రైట్ ద నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ హియర్. రైట్ ద నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ హియర్. ఇక్కడ అభ్యర్థి పేరును రాయండి. ద నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఈజ్ మిస్సింగ్. ద నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఈజ్ మిస్సింగ్. అభ్యర్థి పేరు లేదు. ట్రాజెడీ. ట్రాజెడీని తెలుగులో విపత్తు లేదా దుర్ఘటన అని అంటాం. ద యాక్సిడెంట్ వాజ్ ఏ బిగ్ ట్రాజెడీ. ద యాక్సిడెంట్ వాజ్ ఏ బిగ్ ట్రాజెడీ. ఆ ప్రమాదం ఒక పెద్ద దుర్ఘటన. ఇట్ వాజ్ ఏ ఫ్యామిలీ ట్రాజెడీ. ఇట్ వాజ్ ఏ ఫ్యామిలీ ట్రాజెడీ. అది కుటుంబ దుర్ఘటన. ట్రేస్. ట్రేస్ని తెలుగులో జాడ లేదా గుర్తుపట్టడం అని అంటాం. పోలీస్ ఆర్ ట్రయింగ్ టు ట్రేస్ హిమ్. పోలీస్ ఆర్ ట్రయింగ్ టు ట్రేస్ హిమ్. పోలీసులు అతన్ని గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఐ కాంట్ ట్రేస్ ద ఫైల్. ఐ కాంట్ ట్రేస్ ద ఫైల్. నేను ఆ ఫైల్ను గుర్తుపట్టలేకపోయాను. ట్రైలర్. ట్రైలర్ని తెలుగులో ట్రైలర్ అని అంటాం. ద మూవీ ట్రైలర్ ఈజ్ ఎగ్జైటింగ్. ద మూవీ ట్రైలర్ ఈజ్ ఎగ్జైటింగ్. సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉంది. దే రిలీజ్డ్ ద ట్రైలర్ ఎస్టర్డే. దే రిలీజ్డ్ ద ట్రైలర్ ఎస్టర్డే. వారు నిన్న ట్రైలర్ విడుదల చేశారు. ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ని తెలుగులో చికిత్స అని అంటాం. షీ ఈజ్ గెటింగ్ ట్రీట్మెంట్. షీ ఈజ్ గెటింగ్ ట్రీట్మెంట్. ఆమె చికిత్స పొందుతోంది. హీ నీడ్స్ ఇమీడియట్ ట్రీట్మెంట్. హీ నీడ్స్ ఇమీడియట్ ట్రీట్మెంట్. అతనికి వెంటనే చికిత్స అవసరం. ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీని తెలుగులో పారదర్శకత అని అంటాం. వీ నీడ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ వర్క్. వీ నీడ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ వర్క్. పనిలో పారదర్శకత అవసరం. ట్రాన్స్పరెన్సీ బిల్డ్స్ ట్రస్ట్. ట్రాన్స్పరెన్సీ బిల్డ్స్ ట్రస్ట్. పారదర్శకత నమ్మకాన్ని పెంచుతుంది. ట్రీటీ. ట్రీటీని తెలుగులో ఒప్పందం అని అంటాం. ద కంట్రీస్ సైన్డ్ ఏ ట్రీటీ. ద కంట్రీస్ సైన్డ్ ఏ ట్రీటీ. దేశాలు ఒప్పందంపై సంతకం చేశాయి. ద ట్రీటీ ఎండెడ్ ద వార్. ద ట్రీటీ ఎండెడ్ ద వార్. ఆ ఒప్పందం యుద్ధానికి ముగించింది. ట్రైనర్. ట్రైనర్ని తెలుగులో శిక్షణ ఇచ్చేవాడు అని అంటాం. మై ట్రైనర్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. మై ట్రైనర్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. నా ట్రైనర్ చాలా స్నేహపూర్వకుడు. ద ట్రైనర్ టాట్ మీ న్యూ స్కిల్స్. ద ట్రైనర్ టాట్ మీ న్యూ స్కిల్స్. ట్రైనర్ నాకు కొత్త నైపుణ్యాలు నేర్పాడు. ట్రోమా. ట్రోమాని తెలుగులో మనోవేదన లేదా
మానసిక గాయం అని అంటాం. ద యాక్సిడెంట్ కాజ్డ్ ట్రామా. ద యాక్సిడెంట్ కాజ్డ్ ట్రామా. ప్రమాదం మనోవేదన కలిగించింది. ట్రోమా టేక్స్ టైమ్ టు హీల్. ట్రోమా టేక్స్ టైమ్ టు హీల్. మానసిక గాయం తగ్గడానికి సమయం పడుతుంది. టాపిక్. టాపిక్ని తెలుగులో విషయం అని అంటాం. దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్. దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది ఒక ఆసక్తికరమైన విషయం. చూజ్ ఎనీ టాపిక్. చూజ్ ఎనీ టాపిక్. ఏ విషయం అయినా ఎంచుకో. టిష్యూ. టిష్యూని తెలుగులో టిష్యూ లేదా మాంసకణం అని అంటాం. ప్లీజ్ గివ్ మీ ఏ టిష్యూ. ప్లీజ్ గివ్ మీ ఏ టిష్యూ. నాకు ఒక టిష్యూ ఇవ్వండి. హీ డ్యామేజ్డ్ ద సాఫ్ట్ టిష్యూ. హీ డ్యామేజ్డ్ ద సాఫ్ట్ టిష్యూ. అతను మృదువైన మాంసకణాన్ని దెబ్బతీశాడు. టైమింగ్. టైమింగ్ని తెలుగులో సమయ నియంత్రణ అని అంటాం. యువర్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. యువర్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నీ సమయ నియంత్రణ అద్భుతం. గుడ్ టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ క్రికెట్. గుడ్ టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ క్రికెట్. క్రికెట్లో మంచి టైమింగ్ ముఖ్యం. టిన్. టిన్ని తెలుగులో తుగ్గ అని అంటాం. హీ కెప్ట్ బిస్కెట్స్ ఇన్ ఏ టిన్. హీ కెప్ట్ బిస్కెట్స్ ఇన్ ఏ టిన్. అతను టిన్లో బిస్కెట్లు పెట్టాడు. ద టిన్ బాక్స్ ఈజ్ ఓల్డ్. ద టిన్ బాక్స్ ఈజ్ ఓల్డ్. ఆ టిన్ డబ్బా పాతది. టైనీ. టైనీని తెలుగులో చిన్న లేదా అతి చిన్న అని అంటాం. లుక్ ఎట్ దట్ టైనీ బర్డ్. లుక్ ఎట్ దట్ టైనీ బర్డ్. ఆ చిన్న పక్షిని చూడు. షీ లివ్స్ ఇన్ ఏ టైనీ హౌస్. షీ లివ్స్ ఇన్ ఏ టైనీ హౌస్. ఆమె ఒక చిన్న ఇంట్లో ఉంటుంది. టింబర్. టింబర్ని తెలుగులో మట్టి మ్రాను లేదా తాటి చెక్క అని అంటాం. ద హౌస్ ఈజ్ మేడ్ ఆఫ్ టింబర్. ద హౌస్ ఈజ్ మేడ్ ఆఫ్ టింబర్. ఆ ఇల్లు మ్రానుతో నిర్మించారు. దే బాట్ టింబర్ ఫర్ కన్స్ట్రక్షన్. దే బాట్ టింబర్ ఫర్ కన్స్ట్రక్షన్. వారు నిర్మాణానికి మ్రాను కొనుగోలు చేశారు. టైట్. టైట్ని తెలుగులో బిగిగా లేదా గట్టిగా అని అంటాం. ద షర్ట్ ఈజ్ టూ టైట్ ఫర్ మీ. ద షర్ట్ ఈజ్ టూ టైట్ ఫర్ మీ. నాకు ఈ షర్ట్ చాలా బిగుగా ఉంది. హోల్డ్ ఇట్ టైట్. హోల్డ్ ఇట్ టైట్. దానిని గట్టిగా పట్టుకో. టైడీ. టైడీని తెలుగులో శుభ్రంగా లేదా సవ్యంగా అని అంటాం. కీప్ యువర్ రూమ్ టైడీ. కీప్ యువర్ రూమ్ టైడీ. నీ గదిని శుభ్రంగా ఉంచు. షీ లుక్స్ టైడీ టుడే. షీ లుక్స్ టైడీ టుడే. ఇవాళ ఆమె సవ్యంగా కనిపిస్తోంది. టైడ్. టైడ్ని తెలుగులో అల లేదా సముద్ర అల అని అంటాం. ద టైడ్ ఈజ్ హై టుడే. ద టైడ్ ఈజ్ హై టుడే. ఇవాళ సముద్ర అలలు ఎత్తుగా ఉన్నాయి. ద ఫిషర్మ్యాన్ వెయిట్ ఫర్ ద టైడ్. ద ఫిషర్మ్యాన్ వెయిట్ ఫర్ ద టైడ్. మత్స్యకారులు అల కోసం ఎదురు చూస్తున్నారు. థాట్ఫుల్. థాట్ఫుల్ని తెలుగులో ఆలోచన గల లేదా మనసున్న అని అంటాం. దట్ వాజ్ ఏ థాట్ఫుల్ గిఫ్ట్. దట్ వాజ్ ఏ థాట్ఫుల్ గిఫ్ట్. అది ఒక ఆలోచనతో ఇచ్చిన బహుమతి. షీ ఈజ్ వెరీ థాట్ఫుల్. షీ ఈజ్ వెరీ థాట్ఫుల్. ఆమె చాలా ఆలోచన గల వ్యక్తి. థంబ్. థంబ్ని తెలుగులో
బొటనవేలు అని అంటాం. హీ హర్ట్ హిస్ థంబ్ వైల్ ప్లేయింగ్. హీ హర్ట్ హిస్ థంబ్ వైల్ ప్లేయింగ్. ఆటలో అతని బొటనవేలు గాయమైంది. యూజ్ యువర్ థంబ్ టు ప్రెస్ ద బటన్. యూజ్ యువర్ థంబ్ టు ప్రెస్ ద బటన్. బటన్ నొక్కడానికి బొటనవేలు ఉపయోగించు. థియోరెటికల్. థియోరెటికల్ని తెలుగులో సిద్ధాంతపరమైన అని అంటాం. దిస్ ఈజ్ ఏ థియోరెటికల్ కాన్సెప్ట్. దిస్ ఈజ్ ఏ థియోరెటికల్ కాన్సెప్ట్. ఇది సిద్ధాంతపరమైన భావన. హీ హ్యాస్ థియోరెటికల్ నాలెడ్జ్. హీ హ్యాస్ థియోరెటికల్ నాలెడ్జ్. అతనికి సిద్ధాంతపరమైన జ్ఞానం ఉంది. థీఫ్. థీఫ్ని తెలుగులో దొంగ అని అంటాం. ద థీఫ్ ర్యాన్ అవే. ద థీఫ్ ర్యాన్ అవే. దొంగ పారిపోయాడు. ద పోలీస్ కాట్ ద థీఫ్. ద పోలీస్ కాట్ ద థీఫ్. పోలీసులు దొంగను పట్టుకున్నారు. థరలీ. థరలీని తెలుగులో సమగ్రంగా లేదా పూర్తిగా అని అంటాం. క్లీన్ ద రూమ్ థరోలీ. క్లీన్ ద రూమ్ థరోలీ. గదిని పూర్తిగా శుభ్రం చేయు. షీ అండర్స్టూడ్ ద లెసన్ థరోలీ. షీ అండర్స్టూడ్ ద లెసన్ థరోలీ. ఆమె పాఠాన్ని పూర్తిగా అర్థం చేసుకుంది. దేర్ బై. దేర్ బైని తెలుగులో దాంతో లేదా ఆ విధంగా అని అంటాం. హీ వర్క్డ్ హార్డ్, దేర్ బై హీ సక్సీడెడ్. హీ వర్క్డ్ హార్డ్, దేర్ బై హీ సక్సీడెడ్. అతను కష్టపడ్డాడు, దాంతో విజయవంతమయ్యాడు. షీ సేవ్డ్ మనీ, దేర్ బై షీ బాట్ ఏ హౌస్. షీ సేవ్డ్ మనీ, దేర్ బై షీ బాట్ ఏ హౌస్. ఆమె డబ్బు ఆదా చేసింది, దాంతో ఇల్లు కొనగలిగింది. థ్రెడ్. థ్రెడ్ని తెలుగులో నూలు లేదా థ్రెడ్ అని అంటాం. ద థ్రెడ్ ఈజ్ వెరీ థిన్. ద థ్రెడ్ ఈజ్ వెరీ థిన్. ఈ నూలు చాలా పలుచుగా ఉంది. హీ లాస్ట్ ద థ్రెడ్. హీ లాస్ట్ ద థ్రెడ్. అతను నూలు పోగొట్టుకున్నాడు. థెరపీ. థెరపీని తెలుగులో చికిత్స లేదా థెరపీ అని అంటాం. షీ నీడ్స్ థెరపీ ఫర్ స్ట్రెస్. షీ నీడ్స్ థెరపీ ఫర్ స్ట్రెస్. ఆమెకు ఒత్తిడికి థెరపీ అవసరం. థెరపీ హెల్ప్స్ ఇన్ హీలింగ్. థెరపీ హెల్ప్స్ ఇన్ హీలింగ్. థెరపీ మాన్పడానికి సహాయపడుతుంది. టరెయిన్. టరెయిన్ని తెలుగులో భూమి స్వభావం లేదా భూభాగం అని అంటాం. ద టెరైన్ హియర్ ఈజ్ రాకీ. ద టెరైన్ హియర్ ఈజ్ రాకీ. ఇక్కడి భూభాగం రాళ్లతో ఉంటుంది. సోల్జర్స్ ట్రైన్ ఆన్ రఫ్ టెరైన్. సోల్జర్స్ ట్రైన్ ఆన్ రఫ్ టెరైన్. సైనికులు కఠినమైన భూభాగంలో శిక్షణ పొందారు. థీమ్. థీమ్ని తెలుగులో ప్రధాన భావం లేదా థీమ్ అని అంటాం. ద థీమ్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ లవ్. ద థీమ్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ లవ్. ఆ కథ యొక్క ప్రధాన భావం ప్రేమ. ద పార్టీ థీమ్ వాజ్ బ్లూ. ద పార్టీ థీమ్ వాజ్ బ్లూ. పార్టీ థీమ్ బ్లూగా ఉంది. థెఫ్ట్. థెఫ్ట్ని తెలుగులో దోపిడీ లేదా దొంగతనం అని అంటాం. థెఫ్ట్ హ్యాపెండ్ లాస్ట్ నైట్. థెఫ్ట్ హ్యాపెండ్ లాస్ట్ నైట్. నిన్న రాత్రి దొంగతనం జరిగింది. హీ వాజ్ అరెస్టెడ్ ఫర్ థెఫ్ట్. హీ వాజ్ అరెస్టెడ్ ఫర్ థెఫ్ట్. అతను దొంగతనానికి అరెస్ట్ అయ్యాడు. రబ్. రబ్ని తెలుగులో రుద్దు లేదా రాపిడి లేదా మసాజ్ చేయు అని అంటాం. రబ్ ద క్రీమ్ ఆన్ యువర్ హ్యాండ్. రబ్ ద క్రీమ్ ఆన్ యువర్ హ్యాండ్. క్రీమ్ను
మీ చేతిపై రబ్ చేయండి. డోంట్ రబ్ యువర్ ఐస్. డోంట్ రబ్ యువర్ ఐస్. మీ కళ్ళను రబ్ చేయకండి. సొల్యూషన్. సొల్యూషన్ని తెలుగులో పరిష్కారం అని అంటాం. వీ నీడ్ ఏ సొల్యూషన్. వీ నీడ్ ఏ సొల్యూషన్. మనకు ఒక పరిష్కారం కావాలి. హీ ఫౌండ్ ద సొల్యూషన్ క్విక్లీ. హీ ఫౌండ్ ద సొల్యూషన్ క్విక్లీ. అతను పరిష్కారం త్వరగా కనుగొన్నాడు. సాలిడ్. సాలిడ్ని తెలుగులో ఘనమైన లేదా బలమైన అని అంటాం. హీ హ్యాస్ సాలిడ్ ఎక్స్పీరియన్స్. హీ హ్యాస్ సాలిడ్ ఎక్స్పీరియన్స్. అతనికి బలమైన అనుభవం ఉంది. దిస్ ఈజ్ ఎ సాలిడ్ వాల్. దిస్ ఈజ్ ఏ సాలిడ్ వాల్. ఇది దృఢమైన గోడ. సోలో. సోలోని తెలుగులో ఒంటరిగా అని అంటాం. షీ పెర్ఫార్మ్డ్ ఏ సోలో డ్యాన్స్. షీ పెర్ఫార్మ్డ్ ఏ సోలో డ్యాన్స్. ఆమె ఒంటరిగా నృత్యం చేసింది. హీ వెంట్ ఆన్ ఏ సోలో ట్రిప్. హీ వెంట్ ఆన్ ఏ సోలో ట్రిప్. అతను ఒంటరిగా ప్రయాణించాడు. మాస్టర్ క్లాస్ 22 పూర్తయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాస్టర్ క్లాస్ 23లో మళ్ళీ కలుద్దాం.